రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. కూడనే మనం చూసాము అంటే కేతు ఉన్నారు. అలాగే మెర్కురీ కూడా మనకి దిగుతున్నారు. అంటే మార్స్ సెకండ్ హౌస్‌కి వెళ్ళారనమాట. ఈ రాశి వాళ్ళకి కూడా ఏంటంటే కుజుడు వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ కూడా అయ్యారు. సో, భాగ్యం అనేది కొంతవరకు డెవలప్ అవుతుంది. కానీ ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ ప్లెంటీ వస్తాయి. అది తీసుకోలేకపోతారు ఏదో ఒక కారణం వల్లని. అండ్ ఆల్సో ఏంటంటే మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. మార్స్ కేతు అనేది కొంతవరకు అంత మంచి కాంబినేషన్ కాదు. ఆయన 28 జూలైకి దిగిపోయారు. అంటే మనం మాట్లాడుకునేది ఆగస్టే కనుక. బట్ స్టిల్ ఏంటంటే కుటుంబ పరిస్థితి, అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్‌తో కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్‌తో కానీ విభేదాలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫారెన్‌లో సెటిల్ అయిన వాళ్ళకి తప్పక చాలా బావుంటుంది. వాళ్ళు చేసే పనిలో షైన్ అయ్యే అంటే చాలా బాగా మన్నన పొందే ఒక స్టేటస్ కింద మనం కనిపిస్తోంది. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుందనే చెప్పాలి. మంచి మంచి పథకాలు తీసుకొస్తారు. కానీ ఖర్చు అనేది మాత్రం తప్పక చాలా ఎక్కువ అనిపిస్తోంది. అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్‌కి ప్లానింగ్ అనేది జరుగుతుంది ఈ మంత్ తప్పక. వెళ్ళే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాని మీద ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేతు ఉంటే సడన్‌గా డబ్బిస్తాడు, సడన్‌గా ఎలాగో తీసేసుకుంటాడు. అంటే సడన్‌గా డబ్బొచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో, వాళ్ళు చేసే పనిలో అభివృద్ధి అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండా మనం చూసామంటే 11థ్‌లో మనకి జూపిటర్ సంచారం జరుగుతుంది. విచ్ ఇస్ ఎ గుడ్, చాలా మంచి సంచారం, గోచారం అది. సో, టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ వాళ్ళు చేసే పనిలో కూడా ఏంటంటే లాభం పొందే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా సరే శ్రమ అధికం. ఒకటికి 2 సార్లు చేస్తే కానీ వీళ్ళకి పనులవ్వవన్నమాట. అండ్ ఆల్సో ఖర్చు, విపరీతమైన ఖర్చు మనం మాట్లాడుకున్నాము. మార్చ్ సెకండ్ హౌస్‌లో ఉన్నారు కనుక ఏదో ఒకటి కొత్త పని స్టార్ట్ అయ్యే సూచనలు మనకి కనిపిస్తున్నాయి ఈ నెలలో. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సన్‌కి అర్ఘ్యం ఇవ్వడం, అంటే సండే అర్ఘ్యం ఇవ్వడం. అలాగే ఏంటంటే హెల్త్ రీత్యా ఆదిత్య హృదయం చదువుకోవడం. ఎందుకంటే హెల్త్ అనేది కొంతవరకు సెన్సిటివ్ అవుతుంది. సన్ కేతు కూడా మంచి కాంబినేషన్ కాదు. అంటే ఏంటి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అన్నీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. ఒకసారి చదువుకోండి. అది లేని పక్షాన్ని సండే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. అంటే 9 సార్లు, 11 సార్లు, లేకపోతే 108 సార్లు చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే సింధూర తిలకం పెట్టుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో దేవుడి గదిలో, పూజ గదిలో కానీ ఎక్కడ మీరు పూజ చేస్తున్నారో ఒక సింధూరది ఒక ఫ్లాగ్ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో, ఫ్లాగ్‌ని ఎప్పుడు పెట్టుకుంటే ఏంటంటే మనం ఎప్పటికైనా సాధిస్తాము అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట. సో, తప్పక సింధూరం అంటే ఆ కలర్‌లోనే సాఫ్రాన్ కలర్‌లో ఉంటుంది. ఒక ఫ్లాగ్ కట్టి పెట్టుకోవడం మంచిదన్నమాట.